కేటీఆర్, రకుల్ రావు, కేసీఆర్. మంచి మేధావి. నాకు ఇష్టమైన నాయకులలో కేసీఆర్ ఒకటి, కానీ వాళ్ళ విధి విధానాలు వరస్ట్. మంచి వాగ్దాటి గల నాయకుడు. ఎంత నెగిటివ్ ఉన్నా అట్రాక్ట్ చేసుకోగలుగుతాడు. అంతటా ఒకసారి మాట్లాడితే ట్రాప్ అయిపోతుంది. అంత టాలెంటెడ్ నాయకుడు. మ్యాజిక్, హిప్నటైజర్ అనుకోరా. కానీ విధి విధానాలు కక్కుడు తెక్కువ ఉండాలి. కవిత, లిక్కర్ రాని ఇంకేముంది ఇప్పుడు. ఆమెకు బెస్ట్ టైటిల్ అదే కదా. రేవంత్ రెడ్డి, పోరాట ప్రతిమ కలిగిన ఒక యోధుడు రేవంత్ రెడ్డి. మల్లారెడ్డి, కామెడీ కింగ్, జోకర్. జోకర్ మళ్ళీ అంటారు కదా, పూలు పాలు. చంద్రబాబు నాయుడు గారు, విజన్ ఉన్న నాయకుడు, #1 అడ్మినిస్ట్రేటర్. రైట్. పవన్ కళ్యాణ్, పట్టుదల గల ఒక నాయకుడు. ఆయన గురించి 2 words చెప్తా. ఇంతకుముందు కూడా చెప్పిన, 2 years బ్యాకే చెప్పిన. ఇప్పుడు ఏదో ఆయన పవర్లోకి వచ్చిన డబ్బా కొట్టాడు, చీకోట కూడా డబ్బా కొట్టాడు. హ్యాపీగా 7 star జీవితం వదిలేసి సినిమాలలో హ్యాపీగా ఉండకుండా ప్రజలకు సేవ చేయాలని 10 years నుంచి ఫైట్ చేసి, more than 10 years నుంచి. ఒకసారి ఫెయిల్ అయితే జనరల్గా డ్రాప్ అయిపోతారు. నాకెందుకు రా ఈ జీవితం, హ్యాపీగా 7 star ఏసీలో కూర్చోక ఈ ఎండలలో అయింది. పవర్లోకి వచ్చే వరకు పోట్లాడుతూనే ఉన్నాడు. సో డెఫినెట్లీ ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. లైఫ్ వదిలేసుకొని, నాకు తెలిసి ఇప్పుడు నేను ఇంతకుముందు నా లైఫ్ నాది 7 star లైఫ్. ప్రజలలోకి వచ్చినాక టోటల్గా ఎంత చేంజ్ కావాల్సి వస్తుంది అండ్ ఎంత అందుబాటులో ఉండాలి. చాలా మొత్తం నార్త్ టు సౌత్, నార్త్ అండ్ సౌత్ పోల్ అన్నట్టు అయిపోతుంది, టోటల్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆ లైఫ్లో ఎంత కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. బయటికి వెళ్ళి చూస్తే పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి ఫోటోలు దిగి రాదు ఒకటే కాదు, రకరకాల కష్టాలు ఉంటాయి, రకరకాల కమిట్మెంట్లు నిలబెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈజ్ ఎ జెన్యూన్ అండ్ గ్రేట్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి, చెప్పాను కదా ఇంతకుముందే, ఈజ్ ఆల్సో హ్యావింగ్ గుడ్ స్పిరిట్, బట్ నిలబెట్టుకోలేకపోయినాడు. మేబీ బికాస్ ఆఫ్ కోటరీ. ఐ ఫీల్ ఒక స్థాయికి వెళ్ళిపోయినాక, ఒక పెద్ద లీడర్ అయినాక ప్రాబ్లం ఏడొస్తుంది అంటే, లీడర్ ఎందుకు ఫెయిల్ అవుతాడు అంటే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లా గ్రౌండ్ రిపోర్ట్స్, గ్రౌండ్ రియాలిటీ వాళ్ళ వరకు పోనీయరు. వచ్చిన బ్యాచ్ అంతా భజన్ బ్యాచ్ వస్తారు. ఇప్పుడు చీకోటి తప్పు చేసిండనుకో, నా ట్రూ ఫ్రెండ్ అయితే ఇది తప్పు జరుగుతుంది అనాలి. అట్లీస్ట్ ఐ ట్రై టు రెక్టిఫై. వచ్చి నువ్వు ఏది చేసినా భజన కొట్టుకుంటూ పోతే గ్రౌండ్ రియాలిటీ వాడికి తెలియదు కదా. అట్లా 100% గ్రౌండ్ రియాలిటీ తెలియక ఫెయిల్ అయిన లీడర్ జగన్మోహన్ రెడ్డి. స్టిల్ ఆయన కొంచెం చేసుకుంటే విల్ బి సుప్రీం లీడర్ ఎనీ టైం. మంచి నరేంద్ర మోదీ గారి గురించి ఏం చెప్పము, ఆయన లివింగ్ గాడ్. చీకోటి ప్రవీణ్ బోల్డ్ ఇంకేముంది, అంతే. ఏదైనా చెప్పేస్తాడు డైరెక్ట్. కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చే యూత్ కానీ, లేకపోతే ఎటువంటి పోటీ చేసే ఎవరికైనా ఒక వర్డ్ లేకపోతే ఒక మంచి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మీ నుంచి, మీకున్న రాజకీయ అనుభవం బట్టి? డెఫినెట్ గా ప్రజలలో ఉండాలి, ప్రజలకు అన్యాయం జరిగితే గొంతిప్పాలి. ఈ డబ్బా రాజకీయాలు, మస్కా కొట్టడము ఇట్లాంటివి చేయకుండా ప్రజల గురించి పోరాడాలి. మంచి చెడ్డ ప్రజలెంబడి ఉండాలి అని చెప్తున్నా. అట్లాంటి ప్రజలలో ఉన్న నాయకుడు ఎప్పటికైనా మంచి నాయకుడు అవుతాడు, గొప్ప నాయకుడు అవుతాడు. రాబోయే రోజుల నుంచి చీకోటి ప్రవీణ్ గారి గొంతు వింటామా మరి? 100 ఇప్పుడు వింటారు గట్టిగా. ఇప్పుడు వినడం వేరు, అప్పుడు వినడం వేరు. అధికారంలో 100% డెఫినెట్ గా ఒక మంచి స్థాయిలో హిందువుల గురించి పోరాడడానికి ఒక మంచి స్థాయిలో ఉంటారు. మళ్ళీ మీరు హిందూ అంటే క్రిస్టియన్ ముస్లిం వదిలేస్తారా సార్? వాళ్ళకి కూడా అవసరం ఉంటే ఏదైనా చేస్తా. క్రిస్టియన్స్ కావాలంటే చర్చ్ కావాలంటే చేస్తా, వాళ్ళకి ఇబ్బంది ఉంటే చేస్తా, జెన్యూన్ కి ఎవరికైనా చేస్తా. ఓకే. టీపీలోకి చీకోటి ప్రవీణ్ ఎందుకు వచ్చాడంటే, క్యాసినోలో ఆయనకి ఏమైనా ప్రాబ్లం అయితే ఆయన బయటపడడానికి ఇదొక్క ఆప్షన్ గా పెట్టుకున్నారు అనేసి ఒక క్వశ్చన్, ఒక కామెంట్ చూసాను. దాని గురించి మీరు ఏమంటారు? అంటే బీజేపీని వాడుతున్నారా అని. మంచి క్వశ్చన్. 2022లో నా మీద ఈడీ రైడ్ అయింది. నేను 2023 ఎండింగ్ లా జాయిన్ అయ్యాను బీజేపీలో. ఒకవేళ నేను డిఫెండ్ చేసుకోవాలి నా కేసు గురించి బీజేపీలో జాయిన్ అయితే 2022లోనే జాయిన్ అవుతుంటే 1.5 yearలో 1.5 yearలో అయితే ఏం కాదు కదా. ఇంకోటి, ఈడీ రైడ్ అయిన తెల్లారే నేను మీడియా ముందర రావడం జరిగింది. మీరు హిస్టరీ చూసుకుంటే ఈడీ రైడ్స్ అయినాక ఎంతమంది మీడియా ముందర మాట్లాడిర్రు, ఎంతమంది గట్టిగా మాట్లాడగలిగారు. అదే రోజు నేను చెప్పిన నాది ఏమీ వయలేషన్స్ లేవు. ఇవాళ నువ్వు కారులో వెళ్తున్నావు, ట్రాఫిక్ కూడా ఆపిండు, లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ చెక్ చేస్తుండు. ఆపంగానే సరిత దొంగ అవుతుందా? కాదు కదా.
ఎందుకైతుంది నువ్వు ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకపోతే అవుతా అంతే కదా. ఇవాళ ఈడీ రైడ్ కానీ ఏ రైడ్లో అయినా నా దగ్గర ఏమన్నా వైలేషన్స్ దొరికితే అప్పుడు నేను తప్పు అవుతాను. నేను వాళ్ళకి డౌట్ వచ్చింది రైడ్ చేసి, రైడ్ అయినంత మాత్రం దొంగ కాదు కదా. ఇవాళ ఎఫ్ఐఆర్ అనగానే వాళ్ళు దొంగ నేరస్తుల కింద ట్రీట్ చేయరు కదా. చిన్న చిన్న వైలేషన్స్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. ఇవాళ నీ దగ్గర కూడా ఉంటాయి చిన్న చిన్న వైలేషన్స్. చిన్న బతుకు పెద్ద కాదు. వైలేషన్ 100 రూపాయలు తప్పైనా తప్పే, 1,000 లక్షల రూపాయలు తప్పైనా తప్పే. చిన్న చిన్న తప్పులు అందరం చేస్తాం కదా. ఇవాళ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపిండి దగ్గర లైసెన్స్ లేదనుకో, వాడు 2,000 చాలని రాస్తా అంటాడు. నువ్వు ఏం చెప్తావు వాడికి? రిక్వెస్ట్ చేసి 500 తీసుకొస్తారు, 100 తీసుకొస్తారు. అవునా? బతిలాడి ఆని కంపల్షన్ చేస్తారు, బ్రైబ్ చేస్తారు. తప్పు ఎవరిది? తీసుకున్నాం తప్ప, నిన్ను ఎంకరేజ్ చేసింది నీ తప్ప. ఎంకరేజ్ చేసిన వాళ్ళు తప్ప అవుతుందా? లంచం తీసుకున్న వాడి కట్టి ఇచ్చినోడిదే తప్పు. అడగపోతే ఇయ్యం కదా సార్. నువ్వు అడిగేటట్టు చేస్తావు కదా. వాడిని బతిలాడిన వాడికి 2,000 రాయాలని ఉంటుంది, నువ్వు వాడిని టెంప్ట్ చేస్తావు. తీసుకో తీసుకో తీసుకో, వాడు ఏదో అవసరంలో ఉంటాడు. ఇద్దరిది తప్ప అది. సో తీసుకున్నవాడు ఎంత తప్పో ఇచ్చినోడు కూడా, ఇచ్చినోడు ఎక్కువ తప్ప అంటారు. అంటే నేను అనేది ఇదన్నీ కామన్ ప్రాక్టీసెస్ ఇన్ అవర్ ఇండియా. ఈవెన్ నేనైనా అదే పని చేస్తా. నేను సత్య హరిశ్చంద్రన్ అని నేను చెప్పా. సో ఇవన్నీ కామన్ ప్రాక్టీసెస్. మనం జడిపోతాం, మనం పక్కన కూడా జడగొడతాం, ఇండియన్ నేచర్. సో నువ్వు అంటావా, వాడు ఒకవేళ 500 అడితే వద్దు, నాకు నేను నీతి గల్ల నిజాయితీ పరుని ఒక భారత రెస్పాన్సిబుల్ గల పౌరురాల్ని 2,000 ఛాలెంజ్ చేశాను, 2,000 ఇస్తావాను? వాడని ఇస్తాడా? ప్రాక్టికల్ గా మాట్లాడు. ఎవరు ఇస్తారు సార్? నేను చెప్తున్నా, నేను సత్యహరిశ్చంద్రన్ నేనే ఓపెన్ గా చెప్తున్నా, ఎవరు ఇవ్వరు కదా. అట్లాంటి చిన్న చిన్న వయలేషన్ చీకోటి ప్రవీణ్ కూడా చేస్తారు. నేను చెప్తున్నా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు ఈడీ అవన్నీ అయిపోయింది సార్, మొత్తం క్లియర్ అయిపోయింది. అవన్నీ ఇంకా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్. రైట్. సో ఒక్క లిక్కర్ రాని లోపల పోలే, లిక్కర్ రాని వేది కదా లోపలికి. అంత బ్లేమింగ్ అంటున్నారు, స్కామింగ్ అంటున్నారు తన గురించి. మరి దాని గురించి కూడా అర్థమనే ఉన్నారు. సో మాటలు వచ్చింది కాబట్టి కేసీఆర్ బిడ్డను చూడండి కూడా ఎందుకు పోరు? అదే తప్పు చేసింది కాబట్టి పోలేకపోయాడు. రేపు బిడ్డను రక్షించినోడు మన రాష్ట్రాన్ని రక్షిస్తాడా? బిడ్డను చూడనికి పోలే, బిడ్డ మీద ప్రేమ లేదు, మన రాష్ట్రం మీద ప్రేమ ఉంటుందా? బీఆర్ఎస్ అంటేనే భ్రష్టు పట్టిన రాష్ట్ర సమితి, బేవార్సు రాష్ట్ర సమితి. ఎందుకు సార్ మీకు అంత నెగిటివ్ ఫీలింగ్? అంటే ఏ రీజన్ మిమ్మల్ని అలా చేసింది? ఏ రీజన్ కాదు. ఛత్రపతి శివాజీపై గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో లాస్ట్ ఇయర్ ఒకటి మూత్రం పోసినాడు. దాని మీద కమ్యూనల్ ఇష్యూ అయింది. ముస్లిమ్స్ వచ్చి హిందువులపై దాడి చేశారు, హిందూ సోదరుడు నెత్తి వలగొట్టారు. నేను పరామర్శించడానికి నేను పోతే నా మీద కేసులు పెట్టారు. అంటే ఒక హిందూ సోదరుని పరామర్శించడానికి పోవద్దా? పోవాలి. మీడియాని కంట్రోల్ చేసిర్రు. సీఎం కాన్స్టిట్యున్సీ కదా అప్పుడు, అంటే ఎక్స్ సీఎం అయిపోయా. మొత్తం ఎట్లా అంటే మొత్తం గజ్వేల్ మొత్తము పోలీస్, మొత్తం బౌండరీస్. గజ్వేల్ పోతే పాస్పోర్ట్ ఉండాలి అన్నంత సిచ్యువేషన్ చేశారు. లోపల పెట్టాడు ఆధార్ కార్డు చూపించాలి, అంత భయం ఎందుకు? అన్ఫార్చునేట్లీ ఒక తాగుబోతు ఎదవ చేసిన పనికి కమ్యూనల్ ఇష్యూ ఎందుకు కంట్రోల్ చేయొచ్చు కదా. మీడియాని ఎందుకు కంట్రోల్ చేసినావు? కనుక్కొని మీరు మీడియాని కంట్రోల్ చేసాను లేదా? నేను పోయే సొల్యూషన్ నా మీద కేసులు పెట్టి సాటిస్ఫాక్షన్ కాకపోతే మళ్ళీ అక్రమ ఆయుధాల కేసులు హోల్ సిటీ పోతాయి, విత్ లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాక కూడా. అంటే హిందువులపై చులకన, హిందుత్వంపై చులకన. ఇవాళ పెద్ద పెద్ద హోమాలు చేస్తాడు కేసీఆర్, చేస్తాడు కదా, పూజలు చేస్తాడు కదా, యాదరూట కట్టిని కదా, చేసిని కదా. నేను హిందువుని, నాకంటే పెద్ద హిందువు లేదన్నాడు. హిందువులు హిందువుగాడు బొందుగాడు అన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ మన హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, మన వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే షార్ట్ పీరియడ్లో బెయిల్ ఇచ్చారు. సిగ్గు లేకుండా పొద్దున్నగానే అలా సంకలు నాకుతారు, సిగ్గు లేకుండా పొద్దున్నగానే వాళ్ళ ఎంబడి పొత్తులు పెట్టుకుంటారు. నువ్వు స్వచ్ఛమైన హిందూ, నేను హిందుత్వం మీద ప్రేమ పడిగస్తా. ఇవాళ నువ్వు ఓవైసీ తోటి నాకు ఏ ఆఫర్ ఇచ్చినా నేను పోను. సిగ్గు శరం లేకుండా వీళ్ళంతా సూడో హిందువులో ముసుగులో ఉన్న దొంగలీలు కేసీఆర్ ఫ్యామిలీ. ఒకనికి పవర్ పిచ్చి, కేసీఆర్కి పవర్ పిచ్చి, కొడుకుకేమో డబ్బు పిచ్చి, ఇంకో XYZ పిచ్చి. అర్థం చేసుకోవాలి, మీ వ్యూవర్స్కి అర్థమైతే చాలు. రకుల్ రావు ఉట్టిగానే అనలే కదా,
అన్నారు కదా రకుల్ రావు అని. బిడ్డకేమో లిక్కర్ రానికి కూడా డబ్బులు ఇప్పించి వాళ్ళు ఎన్ని స్కాములు. ఇవాళ నేను ఇంకా కాంగ్రెస్ ఒకటి అడుగుతా, ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏమని, నేను పవర్లో లేనప్పుడు చెప్పిండు నేను ఇలా తోలు తీస్తే ఇలా స్కామ్లు అని తీస్తే ఒక్క కేసు ముందు అడుగుతుంది. ఎందుకు తీయలేదు సార్? ఆ ఇంటెలిజెన్స్ హెచ్ఎండిఏ తీసారు కదా సార్. ఏమైంది, ఏమైనా అరెస్ట్లు అయినాయా? అరెస్ట్ అంటే బయటకైతే వచ్చింది కదా, అసలు ఏం తెలియదు. దబాయిసూరు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు 7 వరకు వచ్చింది. అది 7 వరకు వచ్చింది. ప్రాసెస్ ఇట్ టేక్ ప్రాసెస్ ఆల్సో మేబీ. ఏం ప్రాసెస్? ఒకటైనా స్టార్ట్ చేశారు కదా. స్టార్ట్ చేసిర్రు చూపించుకోనికి ఎలక్షన్ టైంలో. మరి ఇవాళ ఎన్ని బలిక బకరాలు అయ్యారు. నన్ను అరెస్ట్ చేసిండు అప్పుడు ఓడు రాధాకిషన్ గాడు లాస్ట్ ఇయర్ ఇదే టైంకి బోనాల టైంకి. ఇవాళ జైల్లో ఉన్నాడు వాడు. డెఫినెట్ గా దేవుడు చూస్తాడు. కర్మ రిపీట్స్. ఎస్, ఇవాళ జైల్లో ఉన్నాడు. ఆడ ఏజ్కి రిటైర్మెంట్ అయినాక ఆడు హ్యాపీగా ఇంట్లో కూర్చోవాల్సిన వయసులో ఆడు కూర్చొని లెక్క పెడుతున్నాడు. ఇలా పోలీస్ ఆఫీసర్లు బలేరు వాళ్ళ మాటిని. వాళ్ళు ఉన్నప్పుడు తోపు తురుములు అనుకొని వీళ్ళు ఫీల్ అయ్యారు, సపోర్ట్ చేస్తారు అని చెప్పి. ఇవాళ వాళ్ళు బల్లే అయినరు. కేసీఆర్ బాగానే ఉన్నాడు, కేటీఆర్ బాగానే ఉన్నాడు, హరీష్ రావు బాగానే ఉన్నాడు ఆ కేసులో. మరి ఆ కేసులో ఎవరు ఇన్స్ట్రక్షన్ చేశారు? ప్రభాకర్ రావుకి. మరి ఎందుకు తీయలేకపోతారు? నార్కో అనాలిసిస్ ఇవన్నీ అరికట్టాలంటే మీరు బీజేపీ ప్రభుత్వం వస్తే దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అని మీరు అంటారు. 100% తోలు తీస్తాం. తప్పు జరిగితే తోలు తీస్తాం. కెసినో గురించి ఒక మాట చెప్పాలంటే మీరు ఏమంటారు? దాన్ని సపోర్ట్ చేస్తారా లేకపోతే? నేను ఎన్నో 100 ఇంటర్వ్యూలలో చెప్పినా క్యాసినో అనేది ఒక ఎంజాయ్మెంట్, పబ్ ఎట్లనో అది లిమిటెడ్ గా. ఏ మనిషికైనా పరిమితికి మించిపోతే డెఫినెట్ గా హెల్త్ డ్యామేజ్ అని ఉంటుంది, ఫైనాన్షియల్ డ్యామేజ్. క్యాసినోకి వస్తే ఫైనాన్షియల్ డ్యామేజ్ ఉంటుంది. సో మీరు పరిమితికి మించి ఒక ఎంజాయ్మెంట్కి రండి, తినండి, తాగండి, ఎంజాయ్మెంట్ చేసుకోండి. నేను క్యాసినోలో కొడతా అంటే ఒక తరం కాదు. మరి చీకటి ప్రవీణ్ ఎందుకు ఎలా సక్సెస్ అయ్యారు కెసినోలో? నేను నడిపించినా కదా, ఆడి ఖతమైనము, నడిపించి సంపాదించు. ఎవడైనా ఆడితే ఖతమే అవుతారు. మదే రొట్టు ఉంటుంది. ఇప్పుడు చిత్తుపట్టు ఉంటుంది కదా, చిత్తుపట్టులో కూడా నువ్వు గెలవలేవు. 10 times వేస్తా. అలా చీటింగ్ ఏముండదు. నీకు 50%, నాకు 50%. అర్థమైందా? చిత్తుపట్టు అంటే తెలుసు కదా, కాయిన్ ఇట్లేసి హెడ్స్ ఆర్ టైల్స్. మీ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. హెడ్స్ ఆర్ టైల్స్ ఆడదాము. రోజు అదే ఆడుతున్నావు అనుకో, వన్ డే యూ విల్ బి ది లూజర్. మరి ఇద్దరికి 50 chances ఉన్నాయి. నీకే ఆప్షన్ ఇస్తా, చెప్పు మరి. ఆప్షన్ నీకే. యూ టెల్ ఐదర్ హెడ్స్ ఆర్ టైల్స్. వదిలేండి, ఎందుకు వచ్చింది అంటే ఎగ్జాంపుల్ చెప్తా. జో బోలా ఓ గయా, జో సునా ఓ అచ్చా. ఎవడైతే చెప్తాడో, నోరు ఇప్పి చెప్తాడో, చెప్పినోడి పని అవుట్, ఈనోడి పని బాగుంటుంది. సార్ మనం చూసుకున్నట్టయితే ఈ 2024లో ఎక్కువ అంటే సొంతంగా చనిపోవడం, అంటే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ పోవడం కొంత భాగం అయితే, ఈ అబ్బాయిలు వేధిస్తున్నారని మరికొంత. సో 2 daysలో దాని గురించి మర్చిపోతున్నారు. ఈవెన్ టు మీడియా ఆల్సో చేస్తున్నాం, మా వల్ల అయినంత వరకు మేము హెల్ప్ చేస్తున్నాం. కానీ రీజన్ అయిన వాళ్ళని మాత్రం ప్రభుత్వం అలాగే ఉంచేస్తుంది. వాళ్ళకి ఏ శిక్ష కానీ, కనీసం వాళ్ళని హెచ్చరించడం కానీ ఎటువంటి చేయట్లేదు. ఇది గత ప్రభుత్వంలో జరిగింది సేమ్, ఈ ప్రభుత్వంలో జరుగుతుంది సేమ్. సో దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు అనేది కొంచెం జనాలు కూడా సెన్సిటివ్ అయినారు. ఏదంటే ప్రతి చిన్నదానికి అంటే చేసుకోవడము వాళ్ళు ఆలోచిస్తలేరు. వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ పైన డిపెండెన్స్ కానీ, వైఫ్ ఉంటే మొగుడు ఆలోచించాలి, ఇద్దరు సైమల్టేనియస్ ఫ్యామిలీ అందరూ ఆలోచించాలి. ఇవాళ రేపు డెలికేట్ అయ్యారు. ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా సొల్యూట్ చేసుకోవాలి, ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇట్లా చేసుకోవడం మాత్రం చాలా తప్పు. హిందువులలో కూడా ఒకటి ఉన్నది, మహాపాపం అని. ఓ జన్మ ఇచ్చినాక మహాపాపం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ దిశగా అడుగులు వేయాలి. కానీ ప్రతిదానికి నర్వస్ అయ్యి, ఇప్పుడు గమ్మత్ విషయం ఏంటంటే ఇవాళ రేపు సైక్రాటిస్టులు వెళ్ళిపోయారు. మొన్న చెప్తారు ఏ సైక్రాటిస్ట్ అయితే అపాయింట్మెంట్ కావాలంట. అంటే అంత క్రౌడ్. చిన్నప్పుడు మేము డిప్రెషన్ అనే వర్డే వినలే మేము. ఈ చిన్న 3 పిల్లలు కూడా పోగానే డిప్రెషన్. పేరెంట్స్ పిల్లలు తిడితే డిప్రెషన్. మా నాన్నతో ఇది ఉత్కారేస్తుండే నన్ను. నేను ఇంటర్మీడియట్ కూడా కొడుతుండే గట్టిగా అయినాం. ఇలా మనం పిల్లల్ని ఏమంటలేం, డెలికేట్గా 2 పిల్లలే ముద్దుగా మురిపంగా పెంచుకోండి. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేసే అంత సత్తా కూడా ఉండాలి. డెఫినెట్గా లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. ఒక్కొక్కరు ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లంకి నేను పోయి ఒక డార్క్ రూమ్లో కూర్చోవాలి ఈడీ అయినప్పుడు. ఇప్పుడు బయటపడ్డాం కాబట్టి ఏమీ అనిపించదు. ఆ రోజు మీడియా మొత్తం ఒక విలన్ లెక్క చూపించడం,
సొసైటీ అన్ని మీడియాలో మీరే రావడం, సొసైటీ అయితే నాకు దగ్గర ఉన్న వాళ్ళు నా దగ్గర పోతే వాళ్ళకి ఏమంటుకుంటుంది అని భయపడ్డారు. ఇప్పుడు దొంగన కొడుకులు వచ్చి ఫోటోలు ఇటోలు దిగుతుంటారు ఇప్పుడు వచ్చి. అంటే ప్రాబ్లంలు ఉన్నప్పుడు ఒక టైప్ రాళ్ళేస్టోళ్ళు ఎక్కువ మన సొసైటీలో. మనం ఎంత గొప్పగా ఉండాలంటే ఎట్లాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేసుకుంటూ వాళ్ళకి ఎలా, నేనే లైవ్ ఎగ్జాంపుల్ కదా. మామూలుడైతే ఇప్పుడు పోయి మాకు సరునార్ దగ్గర వాళ్ళనే దుంకాలి యాక్చువల్గా. గట్టిగా నిలబడి నా తప్పు లేదు. నన్ను ఒక ఆఫీసర్ అడిగినాడు, నువ్వు ఎంత ధైర్యం ఉంటే మేము రైడ్ చేసినాక నువ్వు ఇంటర్వ్యూలు ఇస్తున్నావా, తప్పు కదా నువ్వు అంటే, సార్ నన్ను ఒక మీడియా కానీ సొసైటీ ఒక బ్యాడ్గా ఫ్రేమ్ చేసారు, నన్ను నేను ఇన్నోసెన్సీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉంది, లేకపోతే రేపు చరిత్రలోనే ఒక హీనుడిగా మిగిలిపోతా అంటే. ఆయన కూడా ఆ పాయింట్ నచ్చి ఓకే మాట్లాడు, లిమిట్గా మాట్లాడని చెప్పడం జరిగింది. సో ఇలా తల్లిదండ్రుల పెంపకం మారాలి, పిల్లలను స్ట్రాంగ్ చేయాలి. ఇలా ఆడపిల్లని ఎవడో ఎద వచ్చి ఈవిటీజింగ్ చేయగానే చెప్పు తీసుకొని కొట్టాలి, ఏడ్చుకుంటా పోయే పని లేదు, డెఫినెట్గా తిరగబడాలి. ఇక గవర్నమెంట్ విషయానికి వస్తే గవర్నమెంట్ ఏం చేయలేదు. ఒకటి, ఈ రోగ్స్ గురించి మాట్లాడితే చట్టాలు కొన్ని జ్యుడిషియరీకి వెళ్ళే వరకు, ఇప్పుడు కేసు రిజిస్టర్ అయినా ఏమైనా అక్కడ వరకు యాక్షన్ గట్టిగా ఉంటుంది, పిఎస్లో ఇస్తూంటారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా లెట్ ఇట్ బి బీఆర్ఎస్, లెట్ ఇట్ బి కాంగ్రెస్, అన్లెస్ అండ్ అంటిల్ అందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తప్పించి ఎవరు కూడా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే చూసుకున్నారంటే ఆడ మనిషి కిందికే కాదు లెక్క. సో ఈ పోలీస్ స్టేషన్ల వరకు ఎఫ్ఐఆర్లు అయ్యి గట్టిగా డోస్ ఇవ్వడం అవన్నీ అయిపోయే వరకు అయిపోతుంది. తర్వాత జ్యుడిషియరీకి ఎప్పుడు మూవ్మెంట్ అవుతుందో కొన్ని లూప్ హోల్స్ దొరికించుకొని వాళ్ళు బయటపడడం జరుగుతుంది. సో దీనికి ఏం చేయాలి, కొన్ని లాస్ మంచి మేధావులతో కూర్చొని ఇట్లాంటి చట్టాలు తీసుకురావాల్సింది. ఇట్లాంటి చట్టాలు తీసుకొస్తే ఈ రోగ్స్ బాధ, ఈ బాధ, ఇట్లాంటి వేరే వాళ్ళ ఫోర్స్ఫుల్లీ సూసైడ్స్ తగ్గుతుంది.